నమస్తే వెల్కమ్ టు యూటీవీ. దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి వేళ దాదాపు ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా వారి వారి అభ్యర్థులను ప్రకటించేటువంటి పనిలో ఉన్నాయి. సో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు, ఇంకొంతమంది అభ్యర్థుల వేటలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే అన్ని నియోజకవర్గాలు కాదులే కానీ కొన్ని నియోజకవర్గాలు కొంత సమస్యాత్మకంగా ఈ పార్టీలకు మారాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే భువనగిరి నియోజకవర్గం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ప్రస్తుతానికి భువనగిరి నియోజకవర్గ కేంద్రంగా, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు కేంద్రంగా, అదేవిధంగా భువనగిరి జిల్లా కేంద్రంగా పిలువబడతా ఉన్నది యాదాద్రి భువనగిరిగా. సో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అక్కడ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బూర నరసయ్య గౌడ్ గారిని బీజేపీ అధిష్టానం మరోసారి ఎంపీ బరిలోకి దింపబోతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక అక్కడ ఇప్పటికే దాదాపుగా విద్యార్థి ఉద్యమ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా ప్రధాన రేసులో ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా అక్కడ నుండి కొంత పైల శేఖర్ రెడ్డి కూడా పోటీ చేయబోతున్నాడని చెప్పేసి కావచ్చు. అదేవిధంగా ఒక పక్క చెరుకు సుధాకర్ గారికి కానీ లేదా జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి, వీరిద్దరిలో ఎవరికో ఒకరికి అంటే మొత్తానికి ఈ 4 పేర్లలో ఎవరికో ఒకరికి కన్ఫర్మేషన్ అయ్యేటువంటి విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కలుపుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి మనము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే కనుక ఒకసారి దాదాపుగా ఈ భువనగిరి నియోజకవర్గంలో గతంలో అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి కావచ్చు, పార్లమెంటు సభ్యత్వానికి కావచ్చు వారు రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి భువనగిరి పార్లమెంటు పరిధి నుంచి దాదాపుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అనుచరుల్లో ముఖ్య అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించేటువంటి విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పావులు కదుపుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఓ పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సతీమణి ఎవరైతే ప్రస్తుతానికి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో వారు కూడా భువనగిరి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉన్నది. వారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి గారు ఎవరైతే గతంలో నల్గొండ అంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి కోమటిరెడ్డి లక్ష్మి గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత ఒత్తిడి తెస్తా ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ విషయాలు ఈ విధంగా ఉంటే కనుక ఇంకో పక్క కోమటిరెడ్డి పవన్ రెడ్డి గారు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అన్న కుమారుడు ఎవరైతే పవన్ మోటార్స్ యొక్క చైర్మన్ ఉన్నారో పవన్ రెడ్డి గారు కూడా ఈ భువనగిరి ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా వీటన్నిటి గురించి ఒకసారి పక్కన పెడితే కనుక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు కూడా డీకే శివకుమార్తో కూడా కొంత మంతనాలు జరుపుతూ ఉన్నారు. వారు ఒకవేళ పార్టీ మారితే కనుక భువనగిరి ఎంపీ టికెట్ కన్ఫర్మేషన్ కోసం వారు అడుగుతూ ఉన్నట్లుగా కొంతమేరకు అయితే ఊహాగానాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ గారు అక్కడి నుంచి బరిలో ఉండబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎవరికి కూడా కన్ఫర్మ్ కాలేదు. దాదాపుగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కానీ లేదా చెరుకు సుధాకర్ కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇట్లా ఈ విధంగా వీళ్ళలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యాత్మక ప్రాంతమైనటువంటి భువనగిరిలో ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ హేమీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి చూద్దాం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏం జరగబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఎవరికి టికెట్ వరించబోతా ఉంది అనేది మరికొద్ది రోజుల్లోనే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.